Hello students, welcome to Economics Wala. Today's topic would be classification of countries. జనరల్ గా మనకి కంట్రీస్ డెవలప్డ్ నేషన్స్ లేదా లీస్ట్ డెవలప్డ్ ఇలా క్లాసిఫికేషన్ మనకి రెగ్యులర్ గా న్యూస్ లో వినిపిస్తుంటది. సర్టన్ కంట్రీస్ డెవలప్డ్ నేషన్స్, సర్టన్ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్, కొన్ని ట్రాన్సిషన్ స్టేట్ లో ఉన్నాయి. ఇలా మనకి వేరియస్ కంట్రీస్ ని కేటగరైజేషన్ చేసి న్యూస్ పేపర్ లో మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. సో దీనికి బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా క్లాసిఫై చేస్తారు, ఒక కంట్రీని అది లో ఇన్కమ్ కంట్రీయా లేకపోతే అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీయా లేదంటే హై ఇన్కమ్ కంట్రీస్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి వరల్డ్ బ్యాంక్ డిసైడ్ చేస్తుందండి. సో వరల్డ్ బ్యాంక్ మనకి ఏం చేస్తుందంటే కంట్రీస్ ని డిఫైన్ డిఫైన్ చేస్తుంది. అది ఏ పారామీటర్ తీసుకుంటుంది అంటే ఇన్కమ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా. సో దీని ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే కంట్రీస్ ని డివైడ్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ కంట్రీ క్లాసిఫికేషన్ చూసుకుంటే లోయర్ ఇన్కమ్ అండి. తర్వాత లోయర్ మిడిల్ ఇన్కమ్, తర్వాత అప్పర్ మిడిల్ ఇన్కమ్, దాని తర్వాత మనకి హై ఇన్కమ్ కంట్రీస్. అయితే ఈ క్లాసిఫికేషన్ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే మనకి సేమ్ క్లాసిఫికేషనే మనకి డెవలప్డ్ నేషన్స్ లేదంటే డెవలపింగ్ లేదంటే అండర్ డెవలప్డ్ అలాగే లీస్ట్ డెవలప్డ్. సో ఇలా క్లాసిఫికేషన్ చేస్తారు. సమ్ టైమ్స్ ఇలా అయినా క్లాసిఫికేషన్ జనరల్ గా కంట్రీస్ చేయొచ్చు, లేదంటే ఇన్కమ్ క్రైటీరియా ప్రకారం చూసుకుంటే లోయర్ ఇన్కమ్, లోయర్ మిడిల్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ అలాగే హైయర్ ఇన్కమ్ కంట్రీస్ చాలా సార్లు ఇంటర్చేంజబుల్ గా కూడా యూజ్ చేస్తుంటారు వర్డ్స్. అయితే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ కంట్రీస్ లో మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ కంట్రీస్ అండి. ఒకటేమో డెవలప్డ్, ఫస్ట్ ఏంటంటే డెవలప్డ్, సెకండ్ ఏంటంటే మనకి లీస్ట్ డెవలప్డ్, మూడోది ఏంటంటే అండర్ డెవలప్డ్. అయితే ఈ కంట్రీస్ ని క్లాసిఫై చేసేదానికి జనరల్ గా వరల్డ్ బ్యాంక్ ఇలాంటివి ఏం చేస్తుందంటే ఆ కంట్రీ యొక్క జీడిపి లేదా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, అలాగే మనకి ఇండస్ట్రియలైజేషన్, ఆ కంట్రీలో ఇండస్ట్రియలైజేషన్ ఎంతవరకు ఉంది, ఇండస్ట్రియలైజేషన్ అంటే మనకి కంపెనీస్ అంటే ఇండస్ట్రియలైజ్డ్ నేషనా లేదంటే కాదా అనేది ఒకసారి చూస్తారు. అలాగే మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి జనరల్ గా వరల్డ్ బ్యాంక్ ఈ క్రైటీరియా ప్రకారం కంట్రీస్ ని క్లాసిఫై చేస్తుంది. అలాగే మనకి ఇంకొక బాడీ వరల్డ్ బ్యాంక్ తో పాటు మనకి జనరల్ గా యునైటెడ్ నేషన్స్ కూడా కంట్రీస్ డెవలప్మెంట్ స్టేటస్ ని బేస్డ్ ఆన్ బేసిక్ ఎకానమీ, అంటే వాళ్ళ బేసిక్ ఎకానమిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, బేసిక్ ఎకానమిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇట్ కెన్ క్లాసిఫై ద కంట్రీ. సో ఇది మనకి యునైటెడ్ నేషన్స్ డెఫినేషన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ ఎకనామిక్ కండిషన్స్ అంటే ఇప్పుడు మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది. ఫర్ సపోజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనకి ఏంటి, యునైటెడ్ నేషన్స్ డెవలప్ చేసింది, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ యునైటెడ్ నేషన్స్ లో ఒక ఆర్గాన్ ఇది డెవలప్ చేసింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అయితే ఇది ఏంటి, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, సోషల్ అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అక్రాస్ ద నేషన్స్ అని చెప్పి మెజర్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ మెజర్మెంట్ లో వీళ్ళు జనరల్ గా యాక్సెప్ట్ చేసే పారామీటర్స్ ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒకటి,
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, తర్వాత ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, తర్వాత ఇన్కమ్, మూడోది వచ్చి ఇన్కమ్. సో ఈ పారామీటర్స్ మీదనే వీళ్ళు కంట్రీస్ ని ఎంత డెవలప్డ్ నేషన్, ఎంత ప్రోగ్రెసివ్ గా ఉందనే దాన్ని చూస్తారు కదా. సో ఇన్ ఏ సిమిలర్ వే వరల్డ్ బ్యాంక్ కూడా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ మీద, లేదంటే గ్రాస్ జీడిపి దీని మీద జనరల్ గా కంట్రీస్ ని క్లాసిఫై చేస్తుంది. అయితే మనకి ఇక్కడ రెగ్యులర్ గా మనకి కంట్రీస్ యుఎస్ఏ కానీ, యూకే కానీ, లేదంటే జర్మనీ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి డెవలప్డ్ నేషన్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే మనకి ఆఫ్రికా కాంటినెంట్ ఉంది. ఆఫ్రికా కాంటినెంట్ లో సమ్ నేషన్స్ ఉన్నాయి, ఇథియోపియా కానీ, గాంబియా కానీ. సో ఇవన్నీ కూడా జనరల్ గా ఏం చేస్తారంటే వీటిని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే మనకి త్రీ మేజర్ క్లాసిఫికేషన్స్ మనం ఆల్రెడీ చూసినట్లయితే, ఈ త్రీ మేజర్ క్లాసిఫికేషన్స్ లో ఫస్ట్ డెవలప్డ్ నేషన్, తర్వాత వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ చూద్దాం. దాని తర్వాత మనకి సెకండ్ కేటగిరీలో చూసుకుంటే మనకి డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న మేజర్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ ఒకసారి చూద్దాం. అలాగే రిమైనింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏంటి, దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి. దాని తర్వాత మనకి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏమున్నాయి. సో ఇది ఒకసారి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం అండి. సో మనకి డెవలప్డ్ కంట్రీస్ లో ఫస్ట్ ఏంటంటే మనకి ఇట్ షుడ్ బి డెవలప్డ్ కంట్రీస్ లో మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే హైలీ ఇండస్ట్రియలైజ్డ్. ఇది హైలీ ఇండస్ట్రియలైజ్డ్ అండి. అలాగే వీళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అక్కడ ఎర్న్ చేసే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది డెవలప్డ్ నేషన్స్ లో. అలాగే మనకి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు హైలీ ఇండస్ట్రియలైజ్డ్ నుంచి వీళ్ళ కాంట్రిబ్యూషన్ టు ద ఎకానమీ ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళకి సర్వీస్ సెక్టార్స్ లో కూడా వీళ్ళు ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. సర్వీస్ సెక్టార్స్ లో అంటే సింపుల్ గా సర్వీస్ సెక్టార్స్ అనేది మోర్ దాన్ ఇండస్ట్రియలైజ్డ్ సెక్టార్ అండి ఈ కంట్రీస్ లో. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ. సో దీంట్లో మనకి క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ మనకి గెస్ చేయొచ్చు, హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది ఈ కంట్రీస్ లో. అంటే పర్ పర్సన్ సంపాదించే సంపద, హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాని తర్వాత హెల్త్ హెల్త్ అవుట్కమ్స్ బాగుంటాయి. ఎందుకంటే మెజారిటీ కంట్రీస్ హెల్త్ ఇన్సూరెన్సెస్ కావచ్చు, లేదంటే హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, అందరికీ కూడా ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత సెక్యూరిటీ కూడా చాలా అంటే డెవలపింగ్ నేషన్స్ తో చూసుకుంటే మనకి హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళ కంట్రీస్ లో సెక్యూరిటీ ఫెసిలిటీస్, అలాగే వెపన్ టెక్నాలజీస్, వీటి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసుకొని కూడా వీళ్ళ హై సెక్యూరిటీ ఉంటుంది. ఈ అంటే వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు. దాని తర్వాత లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు, ఆబ్వియస్లీ లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎస్ఎన్టీలో మాస్టరింగ్ ఉంటారు. దాని తర్వాత ఎక్స్టర్నల్ ఎకానమీస్ తో చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి ఈ కంట్రీస్ నుంచి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ. ఇంపోర్ట్స్ తక్కువ ఉంటాయి కంపారిటివ్ గా. సో దీస్ ఆర్ ద జనరల్ క్రైటీరియా అండి. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు మనకి. సో ఇది డెవలప్డ్ కంట్రీస్ అండి. దీంట్లో మనకి డెవలప్డ్ కంట్రీస్ లో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, నార్వే కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, తర్వాత జర్మనీ, స్విట్జర్లాండ్, వేరియస్ కంట్రీస్ ఉన్నాయి ఈ విధంగా. సో ఇది
అండ్ డెవలప్డ్ నేషన్స్ గురించి డిస్కషన్ అండి. ఇంకా రిమైనింగ్ అండర్ డెవలప్డ్ నేషన్స్, లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే.